ఇరవై మందికి 4 నెలలు పని లేకుండా సపోర్ట్ మీరు అంతా ఉంది రోజు ఇంట్లో అన్ని చేసి బాక్స్ పెట్టుకో అంతా తనకే వద్దు మనకొద్దా ఇది అందరూ పట్టుకోండి నా ఫోన్ నాకు పెట్టుకుంది ఇదే పెట్టు మా వార్డులో మనం అడిగితే ఈ నెల పోయినాక 1 తారీఖు ఇవ్వమంటాడు మా మిత్రుడు, స్నేహితుడు, హితుడు, సన్నిహితుడైన మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుడు, సాధారణ కార్యకర్తగా ఎదిగి అచంచలమైన ఒక సేవా కార్యక్రమాల్లో ముందుండాలనే ఆలోచనతో మా జిల్లా అధ్యక్షులు బోరట్ల మోహన్ శేఖర్ గారు, అలాగే నేను అసెంబ్లీ కన్వీనర్గా గోపాలరెడ్డి గారిని ఉన్నప్పుడు కరోనా సమయంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో అసలు బయటికి రాని పరిస్థితుల్లో, ఈ ధర్మవరం కానీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో బయటికి రాని పరిస్థితుల్లో ఎంతోమంది అనాథలకు అన్నం పెట్టి ఆ రోజు అనేక సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే చావును చూసి భయపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నాగరాజు గారు ఆనాడు చావుకు భయపడకుండా వారి సొంత ఖర్చులతో ఈ సామాజిక సేవా కార్యక్రమంలో అన్నదానం అయితేమి, వస్త్రదానం అయితేమి, ప్రతి ఒక్క వీధి బిచ్చగాళ్ళని అయితేమి ఎంతోమందిని కాపాడినందుకు ఆయనకు మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఆర్డిటి సంస్థ ఆశయాలకు అనుగుణంగా ఈ ధర్మవరం ప్రజల్లో ఒక మమేకమై ఆర్డిటి ఆశయాలకు అనుగుణంగా, అదేవిధంగా ధర్మవరం ప్రజలకు ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ ఆర్డిటి వారి సహాయ సహకారాలతో ఆ రోజు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసినాడు. కాబట్టి వీళ్ళు ప్రోద్బలంతో ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్నిచ్చి ఇదని సత్కరించడం ఒక ధర్మవరానికే ఒక తలమానికం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది పుట్టుకు రావాల. ఈ గ్రామీణ ప్రాంతాల్లో అయితేమి, పట్టణ ప్రాంతాల్లో అయితేమి చాలా సహాయ సహకారం కొరకు ఆలోచించబడుతున్నారు. కావున ఇలాంటి వ్యక్తులు ముందుండి ఈ విధానాన్ని కొనసాగించాలా. అదేవిధంగా ఈ డాక్టరేట్ ఈయనకు ఒక గౌరవ బిరుదు, ఆ బిరుదుతో ఇంకా ఆయనకు ఒక భావన కలగాల, సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ సామాజిక సేవ చేయాలని ఉద్దేశం కల్పించాలని భగవంతుని కోరుకుంటూ నాగరాజు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు ధర్మవరంలో ఒక డాక్టరేట్ రావడం కారణము, నేను కరోనా టైంలో నా మిత్రబృందము వార్డులో కానీ బయట కానీ ముఖ్యమైన జింగా రామశేఖర్, జింగా ధర్మ టౌన్ అధ్యక్షుడు జింగా చంద్ర, జింగా మా చంద్రశేఖర్, మిగతా టీం అంతా వార్డులో ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి, మా జిల్లా అధ్యక్షుడు కానీ మా అసెంబ్లీ ఇన్ఛార్జ్ గోపాలరెడ్డి కానీ బీజేపీ ప్రతి ఒక్కరూ ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ వచ్చినా కూడా, ఎవరు వచ్చినా గేర్లో వార్డులో ఆడాడు కూడా ఫోన్లు చేసి రావద్దన్నా కూడా ప్రతి డిపార్ట్మెంటు డిఎస్పీ గారు రమాకాంత్ గారు కానీ, ఆర్డీఓ మధుసూదన్ గారు కానీ, ఆర్డీఓ వ్యవస్థ కానీ, కమిషనర్ మల్లికార్జున సార్ కానీ ప్రతి ఒక్కరూ నన్ను ఏదానికి ప్రతి ఒక్కరికి చిన్న కార్మికుడు చాలా ఇబ్బంది పడినా, బయట తిరిగే బిచ్చగా ఏం లేని వాళ్ళు ఇబ్బంది అత్తవాళ్ళు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 300 ప్యాకెట్లు, నైట్ 150 ప్యాకెట్లు ప్రతిరోజు 6 నెలలు అట్లా ప్రతిరోజు నాకందరూ వెనకలు ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు అదే కాకుండా గుజరాత్లో మత్స్యకారులు
నిలబడి నేను ఈ విషయం రాయదుర్గంలో బాగా నిలబడి ఉంటే అదే ఎంపీ గారు ఫోన్ చేసి ఇబ్బంది పడుతుంటే ఒక జింకా రామశేఖర్ వీళ్ళతో వచ్చి దగ్గరుండి ఆ బస్సులు దాటించి కాకినాడ నెల్లూరు అక్కడ పోయే వరకు అన్నం పెట్టి పంపించిన ఘనత కూడా మా జింకా రామశేఖర్కి దక్కుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇచ్చినారు. అప్పుడు ఎంతమంది స్వచ్ఛంద సేవకులున్న బీజేపీ యాక్టివిస్టు గొడుగు నాగరాజు గారు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు హేతుబద్ధంగా ఆలోచించి తన మిత్ర బృందాన్ని కలుపుకొని జింకా రామశేఖర్ తదితర మిత్ర బృందంతో విశేషమైన సేవలు అందించినారు. ఆయన చేసిన సేవలో ఒక పుస్తకం, ఒక సామాజిక శాస్త్రవేత్తలైనా సోషల్ స్టూడెంట్ అయినా అధ్యయనం చేయవలసిన పని ఉంది. నేను చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇరుగువారికి పొరుగువారికి సేవ చేస్తారు, అది ఓకే. కానీ ఎక్కడో దూరాన ఉన్న మన కరోనా విపత్కర సమయంలో సొంత బంధువులే ఫోన్ చేసినా కానీ బాగలేదని చెప్తే హాస్పిటల్ తోలబోలేని టైంలో గొడుగునారాజు మా అందరి సహకారంతో ఆర్డిటీలో కానీ అనంతపురంలో హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎంతమంది చేర్పించినాడు. ఇవన్నీ కార్యక్రమాలు చేసినాడు. ఫోన్ చేస్తే ఏ టైంకైనా కానీ ఆయా రకాలు పోయి వాళ్ళకి మందులు ఇచ్చినారు. తిండి పదార్థాలు కానీ సప్లై చేసినారు. దీన్ని గుర్తించి ప్రభుత్వము సేవా సంస్థల వాళ్ళు పీస్ ఇంటర్నేషనల్ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడము మా ధర్మవరానికి మా గొడుగు నాగరాజుకి ఇవ్వడము మా ఎంత గర్వకారణంగా భావిస్తున్నాం.